కోచ్ అబ్బాయిని ప్రాక్టీస్ చేయి అన్నాడు. కానీ అతను సాధారణ అబ్బాయి కాదు. అతను ఒక కుంగ్ ఫూ మాస్టర్. కాబట్టి ఇవన్నీ అతనికి పిల్లల ఆటలాంటివే. అప్పటికి దగ్గరలో ఉన్న టేబుల్ మీద గ్లాస్ కదలడం ప్రారంభించింది. అది భూకంపంలాగానే అనిపించింది. కాని నిజానికి ఆ అబ్బాయి తన శక్తితో ప్రాక్టీస్ చేస్తున్నందువల్ల నేలే కంపిస్తోంది. అతను తన కుంగ్ ఫూ శక్తిని ఫుట్బాల్తో కలిపేశాడు. ఇప్పుడు కోచ్ అనుకున్నాడు, ఇది చైనా యొక్క అతి ప్రమాదకరమైన టీంను ఎదుర్కోవడానికి సరైన సమయం అని. ఈ మ్యాచ్ గెలిస్తే వారు నేరుగా ఇంటర్నేషనల్ గేమ్స్ కు అర్హత పొందుతారు. కాని వారికి తెలియనిది ఏమిటంటే ఎదురు జట్టు బలహీనంగా కనిపించినా వారు కూడా కుంగ్ ఫూ మాస్టర్లే. మెల్లగా ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఒక యుద్ధరంగంలా మారిపోయింది. తగులాటలు, దెబ్బలు, బూట్లు, పంచులు అన్నీ వచ్చాయి. ఒకరొకరిని ఆట నుంచి బయటకు తోసేశారు. ఎక్కడ చూసినా అల్లకల్లోలం. కోచ్ కోపంతో కుంగ్ ఫూ మాస్టర్ అబ్బాయిని ఎత్తుకుని నీ అసలైన శక్తిని చూపించు అన్నాడు. కానీ అప్పటికే వారు తెల్ల జెండా పైకెత్తారు. కానీ అది నిజానికి ఓపోనెంట్ అండర్వేర్. ఈ అవమానానికి అందరూ ఏడ్చేశారు. ఆ అండర్వేర్ ని వాళ్ల తలల మీద పెట్టించారు. కానీ ఆ సమయంలో కుంగ్ ఫూ మాస్టర్ తన కళ్ళు మూసుకున్నాడు. అతనికి తన జట్టులో అసలైన శక్తి మళ్లీ వచ్చినట్టు అనిపించింది. అందరూ కుంగ్ ఫూ పొజిషన్లలో నిలిచారు. మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఇది ఇక సాధారణ ఆట కాదు. ప్రతి ఆటగాడు తన నైపుణ్యాలను చూపించసాగాడు. ఆయుధాలు మళ్లీ వచ్చాయి. కానీ ఈసారి ఎదురు జట్టు ఆయుధాలే విరిగిపోతున్నాయి. నిజమేంటంటే ఈ జట్టు కూడా కుంగ్ ఫూ మాస్టర్స్ గానే ఉండేవారు. కానీ పూర్వంలో ఓడిపోయిన అవమానంతో తాము ఫైట్ చేయడం మానేశారు. ఇప్పుడు వాళ్ల పాత జ్ఞాపకాలు మళ్లీ మేల్కొన్నాయి. అద్భుతమైన కదలికలు చూపించసాగారు. ఒపోనెంట్ టీం ఒక్క గోల్ కూడా వేయాలలేక భయంతో పారిపోయారు.